నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మీరు నేను డిస్కస్ చేసిన వీడియోలో జాలి, దయ, కరుణ ఇటువంటి మాత్రం ఉండకూడదన్నారు. ప్రేమ మాత్రం ఉండాలి. ఆ స్థానంలో ప్రేమతత్వం అనేది పెంచుకోమన్నా. అవును, అవి కొంతవరకు పనిచేస్తాయి. అవును, ప్రేమతత్వం అనేది అనంతం, ఇన్ఫినిటీ. ఎంతైనా మీరు ప్రేమతత్వం పెంచుకుంటే అంత మీరు పొందగలుగుతారు. సిరీస్ బాగా కదిలిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎంకరేజ్ చేసి అండ్ దాంతోపాటు లైక్ చేసి వీడియోస్ని మీ బాధ్యతను కూడా మీరు గుర్తు చేసుకుంటూ కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. నా తరపున, అనంత కృష్ణ స్వామి గారి తరపున. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మీరు ఏదైతే సాధించిండ్రో ఆ సాధించిందంతా మీరు తృప్తి చెందొద్దు. సాధించినంత మీరు తృప్తి ఎప్పుడైతే చెందుతారో అప్పుడు ఏమవుతుందంటే అక్కడికి ఆగిపోతుంది, మీ యొక్క ప్రోగ్రెస్ అనేది ఆగిపోతుంది. ఓకేనా? అప్పుడు ఇప్పుడు మన స్పోర్ట్స్ తీసుకుంటే ముందు డిస్ట్రిక్ట్లో గెలవాలి. డిస్ట్రిక్ట్లో గెలిచానంటే మరి స్టేట్కి వెళ్ళలేము. మళ్ళీ అర్థం, మళ్ళీ స్టేట్కి వెళ్ళిన తర్వాత నేషనల్కి వెళ్ళాలి. అవునా కదా? అవును. నేషనల్లోనే గెలిచేసానని చెప్పేసి అక్కడికి ఎవరు తృప్తి పడిపోయారు అనుకోండి, ఇంటర్నేషనల్కి వెళ్ళలేదు. అలాగే మన డబ్బు సంపద విషయంలో కూడా ఎక్కడ కూడా మనం తృప్తి చెందొద్దు. ఇప్పుడు మనం ఒక పెద్ద భవంతి కావాలనుకున్నాం, కట్టేసుకున్నాం, కొనేసుకున్నాం. ఒక పెద్ద కారు కావాలనుకున్నాం, కొనేసుకున్నాం, కట్టేసుకున్నాం. ఇంత డబ్బు కావాలని సంపాదించేసాం, అయిపోయింది. కాదు, అక్కడికి మళ్ళీ ఆగిపోయిన తర్వాత ఏమవుతుందో అది మళ్ళీ రివర్స్ అవుతుంది. అంటే డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చివరి వరకు ఏంటి, అసలు ఎండ్ ఆఫ్ లైఫ్, ఎండ్ ఆఫ్ డెత్ కానీ లేకపోతే ఎండ్ ఆఫ్ లైఫ్ అంటాం మనం. డెత్ అన్న మన నెగిటివ్ వర్డ్ కాబట్టి మనం ఎండ్ ఆఫ్ లైఫ్. అప్పటి వరకు మన లైఫ్ ఎలా ఉంది ముందు డిజైన్ చేసుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే చివరి టైంలో నేను ఎలా ఉండాలి అంటే విలాసవంతమైన జీవితంలో, ఐశ్వర్యవంతమైన జీవితంలో మనం ఉండే స్థితి ఎలా ఉండాలి. అప్పటి వరకు మన ఒక పెద్ద భవంతిలో కానీ ఎంతమంది వర్కర్స్ ఇవంతా మీరు డిజైన్ చేసుకోవాలి. ఆ యొక్క లాస్ట్ మూమెంట్లో మీరు ఎలా ఉండాలి అంటే మీ యొక్క రూమ్ డిజైన్ కానీ, మీ పక్కన బంగారం ఎంత ఉండాలి, డబ్బులు ఎంత ఉండాలి, ఎంతమంది మీకు సేవకులు ఉండాలి, అప్పటి వరకు మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఎన్ని బతుకులకు జీవితాన్ని కల్పించారు, ఇదంతా డిజైన్ మీరు చేసుకోవాలి. దీనికి నేను ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. షూర్ సార్, షూర్. మనకి దుర్వాస మహర్షి నడుచుకుంటూ వెళ్తున్నాడు అడవిలో. వెళ్తుంటే అనుకోకుండా ఒక మంచి సువాసన వచ్చింది ఆయనకి. ఆ సువాసన జ్ఞానిస్తూ వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందా అని వెళ్తుంటే ఎదురుగుండా ఊర్వశి వచ్చింది. ఆ ఊర్వశి చేతిలో ఒక మంచి మాల ఉంది. ఆ మాల నుంచి ఆ వాసన వస్తుంది. ఈయన చూడగానే ఆమె గారు నమస్కారం పెట్టారు, ఎందుకంటే మహర్షి కదా. ఈయన అన్నాడు, ఊర్వశి నీ చేతిలో మాల నాకు నచ్చింది, అది ఇవ్వగలవా అని. అంతకన్నా మహాభాగ్యం అని చెప్పేసి ఆ మాల ఇచ్చేసి దండం పెట్టి వెళ్ళిపోయింది ఆమె. ఆ మాల ఆయన పట్టుకొని నడుస్తున్నాడు. మెయిన్ రోడ్డుకి వచ్చాడు ఆయన. అడవిలోంచి మెయిన్ రోడ్డుకి వచ్చాడు. పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపిస్తున్నాయి, ఏనుగుల గీంకారాలు, డమరుకాలు ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఏంట్రా ఇలా చూస్తే ఆ రోడ్డు మీద ఒక ప్రొసెషన్, అది ఇంద్రుడు ఆ ఊరేగింపుగా వస్తున్నాడు. చాలా సంతోషపడ్డాడు. ఓహో, మా రాజు కదా, ఊరేగింపుగా వస్తున్నాడు కదా అని చెప్పేసి అది పట్టుకొని అలా నిల్చున్నాడు. ఐరావతం మీద ఆయన ఊరేగింపుగా వస్తూ ఆ ఇంద్రుడు పైనుంచి నేను చూశాడు దుర్వాస మహర్షి. చూడగానే నమస్కారం పెట్టాడు. ఇంద్రుడు మహర్షి నమస్కారం పెట్టాడు. ఈయన అన్నాడు కదా, ఈ మాల సన్యాసిని నాకెందుకు, అన్ని వైభోగాలు అనుభవిస్తున్నాడు, ఇది ఆయనకి ఇస్తే పోలా అని చెప్పేసి ఇలా విసిరేశాడు. పైన ఏనుగు మీద ఉన్నాడు కదా, ఆయన క్యాచ్ పట్టుకున్నాడు. దాన్ని పట్టుకొని ఏం చేశాడు, ఎందుకు ఇచ్చాడు ఈ మాల నేను? ఇంద్రుడు మెళ్ళో వేసుకున్నాడు. ఏదో క్యాజువల్గా అయినా ఏదో అదమరుపుగా ఏం చేశాడంటే ఆ మాలను తీసి ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడు. పెట్టగానే ఏం చేసింది, ఆ మాలను తొండంతో ఇలా తీసి కింద ఇసిరి కొట్టింది. ఈయన ఎవరు ముందే దుర్వాస మహర్షి మహాకోపిష్ట, ఆయన కోపం వచ్చేస్తున్నాడు. ఇంద్ర, నేను నీ యొక్క ఐశ్వర్యాన్ని పొంగిపోయి మాలని మెళ్ళో ఉంటుందని చెప్పేసి నీకు ఇస్తే నువ్వు తీసి నల్లగొట్టిస్తావా నీ ఏనుగుతోని, కాబట్టి నీ సమస్త ఐశ్వర్యంలో సముద్రం పాలవుగా కానీ శాపం పెట్టాడు. బా డామని ఇంద్రుడు కింద పడిపోయినాడు. సైన్యం లేదు, పరివారం లేదు, ఏనుగు లేదు. చిన్న బట్టలతో మాసిన గడ్డంతో ఏడుస్తున్నాడు. అసలు నా పరివారం ఏది, ఇదంతా ఏమైంది, ఎటెళ్ళిందని చెప్పేసి ఆలోచించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు, ఏమయ్యా ఇంద్ర, ఎక్కడికి వచ్చావు అన్నాడు. నన్ను గుర్తుపట్టారండి మీరు అన్నాడు. అవునయ్యా, నువ్వు ఇంద్రుడివి కదా అన్నాడు. ఇది నిజమా, మరి ఇలా ఎందుకైంది నా పరిస్థితి, పట్టుపితంబరాలు లేవు, నా ఏనిగేది, నా పరివారం ఏది, అంతా ఎటు వెళ్ళిపోయింది అనగానే నేను అడిగాడు కదా, అసలు ఏమైంది, ఎందుకు ఇలా అయింది అని అడిగాడు. అసలు ఏమైంది కరెక్ట్ చెప్పన్నాడు. ఏం లేదండి, నాకు దుర్వాస మహర్షి కనిపించారు, ఆయన దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత మాల ఇసిరేశారు ఆయన, దాన్ని పట్టుకున్నాను, ఎనుక్కు మస్తలం మీద, అంత మటుకే నాకు గుర్తుంది అన్నాడు ఆయన. ఓహో అలాగని చెప్పేసి ఈయన దివ్య దృష్టిని చూశాడు బ్రహ్మదేవుడు.
చూసాన్నాడు కదా, రే 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 ఆయన కోపం తెప్పించావయ్యా, ఆ మాల తీసి కింద ఇసురు కొట్టింది నేను, కాబట్టి నీ సమస్త ఐశ్వర్యాలు ఏవైతున్నాయో సముద్రం పాలవుగా కానీ శాపం పెట్టాడు ఆయన. బోరు నేడ్చేశాడు ఈయన ఇంద్రుడు. బా ఏడ్చేసి ఇప్పుడు నా పరిస్థితి ఏందని అడిగాడు బ్రహ్మదేవుడు. ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలి, సముద్రం నుంచి అన్ని చిలికి తీయాలి, కాబట్టి సముద్రం మదనం చేయాలి ముందు అని చెప్పాడు ఆయనకి. అది ఎలా ఎలా అంటే చెప్పాడు, మీరు దేవతలు కాబట్టి మీ బ్రదర్స్ ఉన్నారు కదా రాక్షసులు, వాళ్ళని కూడా మీరు తోడు తెచ్చుకోవాలి, అలాగే మందర పర్వతాన్ని పెట్టాలి, వాసుకుని మనం తాడుగా చేసేసి చిలకాలి, చిలుకుంటే ఒక్కొక్కటి బయటకు వస్తాయని చెప్పాడు. ఈయన వెళ్ళేసి అందరినీ బతిమలాడుకొని బావాలుకొని, అరే ఆ లోపల అమృతం ఉందిరా నాయన, అది మనం తీసుకోవాలి ఖచ్చితంగా, ఇప్పటివరకు మేమే తాగాం, ఇప్పుడు మీకు కూడా ఇస్తాం, కాబట్టి ఇది ఒకటి హెల్ప్ చేయండి, ఎందుకంటే మాకు లేదు మీకు లేకుండా పోయింది, కాబట్టి ఆ అమృతం వచ్చిన తర్వాత మనం అందరం తీసుకొని అందరం చిరంజీవులుగా ఉందామని చెప్పేసి వెళ్ళి కమిట్మెంట్ చేస్తాడు వాళ్ళందరితో, రాక్షసులతో. అందరు కలిసేసి ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చేసి ఆ కింద శ్రీకుర్మం స్వామివారిని అర్థించి ఆ కింద ఆయన సపోర్ట్గా ఉంటే మందర పర్వతం నుండి చిలుకుతున్నారు, భలే చిలుకుతున్నారు, ఇటు అందరు దేవతలు ఇటు అందరు రాక్షసులు. ముందుగా ఆదిలక్ష్మి వచ్చింది, అమ్మవారు వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా దాంట్లో వచ్చి ఏమేమైతే సంపదకు సంబంధించి ఐశ్వర్యానికి సంబంధించి అన్ని దాంట్లో పోయినాయో అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఓకే, అలాగే మనకి ఐరావతం వచ్చింది, ఇంద్రుడు ఐరావతం దాంట్లో పోయింది, అది కూడా వచ్చింది. ఆ తర్వాత కామధేను వచ్చింది, ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది, ఇవన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి, అవన్నీ చూస్తున్నారు అందరూ. ఇక్కడ విచిత్రం ఏంటంటే కామధేను వచ్చింది. కామధేను అంటే మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ అమృతం ఎందుకు, ఆగిపోలేవు అందరూ. కామధేను వచ్చింది కదా, చక్కగా దాన్ని ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది. అవును, అలాంటప్పుడు అమృతం ఎందుకు, ఆయన దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి కల్పవృక్షం వచ్చింది. ఆ కల్పవృక్షం మీద కింద కూర్చొని నాకు ఇది కావాలంటే ఇచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ అమృతం ఎందుకండి, అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదెందుకు మనకి, అర్థమవుతుందా? వాళ్ళు ఎక్కడ కూడా తృప్తి పడలేదు, దేవతలు కానీ రాక్షసులు తృప్తి పడలేదు. అలా 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 కొన్ని వేల సంవత్సరాలు ఫైట్ చేసి 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 చివరికి అమృతం బయటకు వచ్చింది. అమృతం బయటకు వచ్చింది. ఇక్కడ మీ జీవితంలో కూడా మీరు దేంతో తృప్తి పడద్దు, మీరు పొందిన దాంతో ఎక్కడ కూడా తృప్తి పొందొద్దు. ఎందుకు తృప్తి పొందొద్దు అంటే తృప్తి పొందారంటే అక్కడ నుంచి ఆగిపోతుంది మీ యొక్క ప్రోగ్రెస్ అనేది. ఇప్పుడు కల్పవృక్షం ఉంది, ఏది అడుగుతా అది ఇస్తుంది, కామధేను ఉంది, ఏది అడుగుతా అది ఇస్తుంది, అమృతం ఎందుకని అనుకుంటే ఇప్పుడు అమృతం తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండి శాశ్వతంగా అమరత్వంగా ఉంటారు, అంటే మరణం లేని జీవితాన్ని మీరు గడుపుతారు. ఆరోగ్యం ఉండి మీరు అవన్నీ అనుభవించాలంటే మీకు ముందు సంపూర్ణ ఆరోగ్యం కావాలి, ఓకేనా? ఓకే. రెండోది ఏంది, దానివల్ల అమరత్వాన్ని పొందుతారు మీరు. అవును, కాబట్టి ఇవన్నీ ఈజీగా అనిపించవచ్చు. ముందే ఇవి కావాలనుకున్నారు అనుకోండి, అది లభించదు, అర్థమైందా? కాబట్టి మీ లక్ష్యం ఏంది, చివరిగా మీ టార్గెట్ ఏంది, అమృతం. అమృతం అంటే ఏంది, మీ లైఫ్ చివరి వరకు ఎలా ఉండాలి ముందు డిజైన్ చేసుకోండి మీరు, అర్థమైందా? ఎక్కడ కూడా మీరు తృప్తి పొందడానికి లేదు. నేను అదే చెప్తున్నాను, ఇది అయిపోయిందా? ఎలన్ మస్క్ అన్నాడు, ఆ ప్రపంచ ధనవంతుల జాబితాలో మీరు వచ్చారండి అన్నాడు. ఓహో అలాగా, సింపుల్గా ఓహో అలాగా, అయితే మనం మళ్ళీ పని మీద పడిపోవాలన్నాడు ఆయన, అంతే, ఇంకేం మాట్లాడలేదు ఆయన. ఒక చిన్న ప్రైజ్ కొట్టామా, ఒక చిన్న అవార్డు కొట్టామా, దానికి మనం ఏదో పొంగిపోయి నేను ఏదో సాధించిన అనే ఫీలింగ్తో మనకు అహంకారాలు వచ్చేస్తే ఇంకేమేమో వచ్చేస్తాయి. అవును, అన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన ఎలన్ మస్క్. సింపుల్గా ఏమంటే ఇలా వచ్చింది, మనకు అవార్డు వచ్చింది, మొత్తం ప్రపంచంలో మనమే కుబేర జాబితాలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం, ఇలా చూశాడు. ఓహో అలాగా, మళ్ళీ మనం పని మీద పడిపోదాం అన్నాడు ఆయన. అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు, అవును, ఇంకేదో సాధించాలి. కాబట్టి మీ జీవితంలో కూడా ఏ దాంతో కూడా మీరు తృప్తి చెందకండి, వచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పండి, ఇది ఇలా కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఎందుకంటే అవన్నీ మీ జీవితంలో రావాల్సినే, కొత్తగా అవి మీ జీవితంలోకి రాలేదు. అవన్నీ మీరు ఎలా అందుకోవాలో తెలియదు, ఇప్పుడు అందుకున్నారు అంతే. ఎలా అందుకున్నారు, చిలికారు బాగా, చిలకడం వల్ల ఒక్కొక్కటి బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఆ చిలకడం తెలీదు, మనకేం తెలియదు. ఇప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం అనేదాన్ని మనం చిలకడం వల్ల దానికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. దానికి సంబంధించిన వైబ్రేషన్ మీరు పంపుతున్నారు కాబట్టి ఒకటి వస్తున్నారు. ఈరోజు చాలామంది ఎంతోమంది ఫ్లాట్లు కొంటున్నారు, ఇల్లు కొంటున్నారు, బంగారాలు కొంటున్నారు, కార్లు కొంటున్నారు. అవన్నీ ఎక్కడ ఉన్నాయండి, ఎక్కడ ఉన్నాయి, భౌతిక రూపంలో ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించినాయి, మీ యొక్క అంతర్మదనంలోంచి ఉద్భవించినాయి. మీ యొక్క ఆలోచనలు వాటిని బాగా చిలికారు, పదే వాటికి నెమరేశారు మీరు. అవన్నీ విషయంలోకి వెళ్ళి భౌతిక రూపంలో మీ ముందుకు వచ్చాయి. కాబట్టి దేంతోనే ఎక్కడ కూడా మీరు తృప్తి చెందకండి, వచ్చిన దానికి మీరు థ్యాంక్స్ చెప్పండి, ఇంకా ముందుకు వెళ్ళిపోండి. మీ యొక్క లక్ష్యం ఏంటంటే అమృతం మాత్రమే, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అది ఉంటే ఇవన్నీ అనుభవించవచ్చు,
అది లేకుండా ఇవన్నీ ఏం చేయలేరు మీరు. కామధేను వచ్చినా సరే ఇంకేదో వచ్చినా సరే. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.